ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఇద్దరూ కలిసి OG2 సినిమాలో ఒకే ఫ్రేమ్లో కనపడబోతున్నారా? అవునా? నిజమా? నిజంగా సోషల్ మీడియా మొత్తం కూడా ఈ న్యూస్తో తగలబడిపోతుందనే చెప్పాలి. మామూలు ట్రెండింగ్లో లేదు OG2 సినిమా. అసలు ఈ న్యూస్ బయటికి రావడానికి కారణం ఎవరో మన డైరెక్టర్ సుజిత్ గారు. ఆయన డైరెక్ట్గా ఓజీ పార్ట్ 1 సినిమాలోనే ఈ ఓజీ సినిమాకి అలాగే ప్రభాస్ గారి సాహో సినిమాకి లింక్ అయితే పెట్టాడు కదా, ఒక యూనివర్స్ అయితే క్రియేట్ చేశాడు కదా. ఇంకా దాన్ని అయితే పట్టుకుని మన తెలుగు సినిమా ఆడియన్స్ గురించి తెలిసిందేగా, ఏయో కథలు ఏయో స్పెక్యులేషన్స్, అబ్బో మామూలుగా లేదనమాట రచ్చ. అయితే మనం ఈ వీడియోలో అసలు అది సాధ్యం అయిద్దా అవదా అనే దాని గురించి క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. నాకు అనిపించింది నేనైతే మాట్లాడతా, మీకు అనిపించింది మీరు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓజీ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే, ఓజస్ గాంభీర ఒక 10 సంవత్సరాలు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాల తర్వాత ముంబై తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చాక ఏం చేశాడో మనమైతే చూసాం. ప్రజెంట్ టైంలోనండి 1993 కంటే ముందు 10 సంవత్సరాలు ఓజస్ గాంభీర ఎవరికి కనపడలేదు. అంటే 1983 నుండి 1993 మధ్యలో ఓజస్ గాంభీర ఏమైపోయాడు, ఏం చేశాడు అది మనకు తెలీదు. నెక్స్ట్ OG2 సినిమాలో అదైతే మనకైతే చూపిస్తారు. అదే ప్రీక్వల్ అనమాట. అదేంటో మనం నెక్స్ట్ పార్ట్లో అంటే OG2లో అయితే చూస్తాం. ఇంక ఇది పక్కన పెడితే ఈ 1993 టైంకి ఓజీ క్యారెక్టర్ యొక్క ఏజ్ ఎంత ఉండొచ్చు? ఒక 40 ఉండొచ్చు. అంటే 40 ఉండొచ్చు అని నేను ఎందుకు అంటున్నానంటే, 1970లో సామురాయిస్ని ఎక్కువ వాళ్ళు ఊచకోత కోసారు, అందరినీ చంపేస్తారు. మన ఓజీ అయితే తప్పించుకొని సత్యదాదాకైతే కనపడతాడు కదా. అప్పటికి అంటే మీరు సినిమా స్టార్టింగ్లో చూసుకుంటే యంగ్ పవన్ కళ్యాణ్ గారిని అయితే మనమైతే చూస్తాం. అంటే యంగ్ పవన్ కళ్యాణ్ గారిని కాదు, యంగ్ ఓజీని అయితే మనమైతే చూస్తాం. ఆ షిప్లో పడిన దొంగలందరినీ నరికేసి మన సత్యదాద తెచ్చుకున్న గోల్డ్ని అయితే సేవ్ చేస్తాడు కదా. అప్పటికి ఒక 16-17 ఇయర్స్ అయితే మనం అయితే వేసుకుందాం. 1970s ఆ టైంకి ఒక 15-16 ఏళ్ళు అనుకుంటే 80-90 ఇంకొక 23 ఏళ్ళు అలా ఎదరికైతే వచ్చాడు కదా. కాబట్టి 40 టచ్ అండ్ గో అలా అయితే పవన్ కళ్యాణ్ గారి ఏజ్ అయితే ఉంటుంది 1993కి. ఇంకా 1993లో బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఓజీ సినిమాలో విలన్ ఎవరో ఓమీ గురించి మాట్లాడుతూ, ఓమీ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తూ, సత్యదాదా తమ్ముడైన రాయ్ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్తారు. ఆ రాయ్ కొడుకే ప్రభాస్ గారి సాహో క్యారెక్టర్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఆ సీన్ చెప్పేటప్పుడు మనకు ఒక షార్ట్ అయితే వేస్తారు. రాయ్ వాజీ సిటీకి అయితే వెళ్తాడు, తన పిల్లోడిని సీక్రెట్గా అయితే పెంచమంటాడు ఈ గొడవలన్నిటికి దూరంగా. ఆ బుడ్డోడే మన ప్రభాస్ గారి క్యారెక్టర్ అయిన సాహో అనమాట. అప్పటికి ఆ బుడ్డోడికి ఎన్నేళ్ళు ఉంటాయి? ఒక 7-8 ఏళ్ళు ఉంటాయి. ఇంతకు ఇదంతా ఎప్పుడు జరిగింది? 90s 80sలో. అప్పటికే సాహోకి 7-8 ఏళ్ళు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన సాహో సినిమా స్టోరీ యొక్క టైం లైన్ ఏంటి? 2019. అంటే ఖచ్చితంగా ఈ సాహో సినిమాలో మనం చూసిన సాహో క్యారెక్టర్ ఏజ్ ఖచ్చితంగా 40 ఉంటుంది. తక్కువలో తక్కువ వేసుకున్నా ఈజీగా 40 ఇయర్స్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ OG2 అనేది ఓన్లీ ప్రీక్వల్ అనుకోండి. అంటే పవన్ కళ్యాణ్ గారు వరంచి గెన్షిగా అక్కడ ఏం చేశాడు, ఎలా ట్రైనింగ్ ఇచ్చాడు, జపాన్లో ఏమేం చేశాడు, క్లైమాక్స్లో వస్తారు కదా సామురాయిలు అందరూ, వాళ్ళందరికీ ఏం చేశాడు, ఇదంతా చూపిస్తే అది ప్రీక్వల్ అయింది. ఆ ప్రీక్వల్లో ప్రభాస్ గారు కనిపించే అవకాశమే లేదు, అస్సలు లేదు. ఒకవేళ సీక్వల్ అనుకోండి, అది ఎలా ఉంటుందంటే సీక్రెట్గా, ఇప్పుడు రాయ్ కొడుకైనా సాహోని సీక్రెట్గా పెంచుతారు. అలాగే సీక్రెట్గా మన పవన్ కళ్యాణ్ గారు సాహోని ట్రైనింగ్ ఇచ్చినట్టు హెల్ప్ చేస్తున్నట్టు ఈ రకంగా అయితే ఉంటుంది ఎప్పుడు సీక్వల్ అయితే. ప్రీక్వల్ అయితే ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే ఫ్రేమ్లో కనపడే అవకాశమే లేదు. ఒకవేళ సీక్వల్ అయితే ఆ రకంగా కనిపించే అవకాశం ఉందా తప్ప, ఇప్పుడు ప్రజెంట్ 2019లో వచ్చిన సాహో క్యారెక్టర్నే అలాగే ఓజస్ గాంభీరాన్ని కలిపి చూపించే అవకాశం లేదు. ఎందుకంటే 2019కి సాహో క్యారెక్టర్కే 40 ఇయర్స్ ఉంటాయి, అప్పుడు ఓజీ క్యారెక్టర్కి 60+ ఉంటాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి కనపడిన పవన్ కళ్యాణ్ గారిని అయితే చూపించరు, వేరొక మనిషిని అయితే చూపిస్తారు. ఆ గడ్డాలు ముసల్తనం అదంతా చూపిస్తారు. మనకున్న ఒకే ఒక్క అవకాశం ఏంటంటే ఆ ఎర్లీ 2000s అంటే 2001, 2002, 1993 నుండి ఆ 10 సంవత్సరాల గ్యాప్లో ఓజస్ గాంభీర లేకపోతే సాహో ఇద్దరూ కలిసి ఏమైనా మిషన్ చేస్తే, ఇద్దరూ కలిసి అంటే ఓజస్ గాంభీర సాహోకి ట్రైనింగ్ ఏమైనా ఇస్తే, విలన్స్ని అంతం చేస్తే, ఈ రకమైన ఏమైనా చూపించాలి తప్ప అది కూడా బలవంతంగా రాసుకుని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఓజీ క్యారెక్టరో ప్రభాస్ గారు సాహో క్యారెక్టరో కలిసి కనపడే ప్రసక్తే ఉండదు.
ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే ఆ 1993 తర్వాత సీక్వల్ ఏదైతే ఉందో, అంటే ప్రభాస్ గారు సాహో క్యారెక్టర్ అప్పుడు ఎర్లీ 20s 30 లోపు అయితే ఉంటాడనమాట. అప్పుడు ఇద్దరూ కలిసి ఏదైనా సీక్రెట్ మిషన్ చేస్తే అది చాలా బ్రహ్మాండంగా రాసుకుని అయితే చూపించచ్చు, స్కోప్ అయితే ఉంది. కానీ ఇప్పుడు మనం 2019లో చూసిన సాహో క్యారెక్టర్ని అలాగే మనం చూసిన ఓజీ క్యారెక్టర్ని కలిపి చూసే అవకాశం అయితే లేదు. ఉన్న వన్ అండ్ ఓన్లీ అవకాశం ఏంటంటే యంగర్ వర్షన్ ఆఫ్ సాహో, అలాగే సీనియర్ వర్షన్ ఆఫ్ ఓజీ. అంటే ఓజీకి 40+ ఉంటాయి, మన సాహో క్యారెక్టర్కి 25 అలా ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఎవరికి తెలియకుండా అండర్ వరల్డ్ని అంతం చేయటం, ఎలాంటి సపరేట్ ట్రాక్ ఒకటి రాసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి అంత బలవంతంగా సుజిత్ గారు అంటిచ్చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. కానీ చిన్న గ్లిమ్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు. ఈ OG2 అనేది ఓన్లీ ప్రీక్వల్ అయితే అసలు వీళ్ళిద్దరూ కలిసి ఒక ఫ్రేమ్లో కనపడే అవకాశమే లేదు. ఒకవేళ సీక్వల్ అయితే అవకాశం ఉంది. కానీ ఒక్కటైతే నిజం, నేను కోరుకునేది ఏంటంటే సుజిత్ గారు ఏదో ఒకటి చేసి, అంటే OG2లో ఆ ప్రీక్వల్ స్టోరీ మొత్తం చూపించేసి సీక్వల్ది కూడా చిన్న మొక్క అయితే చూపించి ఆ 1993 తర్వాత ఎర్లీ 2000స్లో ప్రభాస్ గారి యంగర్ వర్షన్ని కొద్దిగా ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళిద్దరిని కలిపి ఒక్క సీన్ అయినా ఇరికించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు హీరోలు అంటే చాలా ఇష్టం. అందులోనూ ఇద్దరు హీరోలు కలిపి ఒకే ఫ్రేమ్లో కనపడితే నాకు పండగే. అందులోనూ ప్రభాస్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద స్టార్స్ ఇద్దరు కలిపి ఒకే ఫ్రేమ్లో కనపడితే పూనకాలు అయితే వస్తాయి. ఈ రకంగా ఏదో ఒకటి చేసి అంటించవలసిందిగా, అతికించవలసిందిగా, దూరపోవాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటరు. OG2 కనుక ప్రీక్వలా, మీరైతే ఆశలు వదిలేసుకోండి, సీక్వలా ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. మరి అదనమాట మ్యాటరు. మరి ఈ పాసిబిలిటీ నేనైతే మాట్లాడా, మీకు అనిపించింది ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.